ఆడవాళ్ళని బస్సు ఎక్కియడం తప్ప ఏ ఒక్క పథకం సరిగా అమలు జరగలేదు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. లేదు, రైతులకు సంబంధించి చూస్తే 2 లక్షల రుణమాఫీ అన్నారు, పూర్తి చేస్తా ఉన్నారు. ఆగస్టు 15 ఛాలెంజ్ అన్నారు. ఏం జరిగింది? 31,000 కోట్ల రూపాయలు కానీ 18,000 కోట్ల రూపాయలు మాత్రం జమ చేశారు. మిగతావన్నీ చేయాల్సి ఉంది. అంటే వాళ్ళే ఒప్పుకున్నట్టే కదా, సగమే అయిందని. విజయోత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పేసి అది కూడా 12,000 రూపాయలు కూలీలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మహాలక్ష్మి పథకం కింద 2,500 మహిళలకు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ పథకం కింద ప్రతి నెల యువతులకు 4,000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. పీసీలు చేయాల్సిన వాగ్దానాలు చేశారు, అమలు చేయట్లేదు. విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటే విజయోత్సవాలు ప్రజలు జరుపుకోవాలి. నిజంగా మీరు చాలా బాగా చేశారని ప్రజలు సంతోషంగా ఎక్కడ రావట్లేదు, ముందుకు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకోవడానికి వాళ్ళ విజయోత్సవాలు అనవచ్చు, లేదు మేము చాలా గొప్పగా పరిపాలించాం, ఇప్పుడు వీళ్ళే పరిపాలించట్లేదు వాళ్ళు విఫలోత్సవాలని వాళ్ళు పెట్టవచ్చు. ఆయన చెప్తున్నాడు కేటీఆర్ గారు, విఫలం విజయము ఈ రెండు రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నాయి తప్ప వాస్తవంగా ప్రజలకు సంబంధించి చేసిన వాగ్దానాలను చెప్పట్లేదు. మీరు చూడండి, ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు కానీ కేటీఆర్ ప్రసంగాలు కానీ తిట్లు, దీవెనలు, శాపనార్థాలు తప్ప పథకాల గురించి, ప్రజలకు చేసిన మేలు గురించి వివరంగా చెప్పగలుగుతున్నారా? రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఏదైంది, ఏది కాలేదు, అన్నీ ఒకేసారి కావాలని మేము చెప్పట్లేదు. 5 ఏళ్ల కోసం వాళ్ళు వాగ్దానాలు చేశారు. 5 ఏళ్ల కోసం 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి వాగ్దానాలు చేస్తే 1 సంవత్సరం పూర్తయినప్పుడు దాంట్లో 5వ వంతు పూర్తయినట్టు చూపించాలి కదా, 1,00,000 కోట్లు ఖర్చు అయినట్టు చూపించాలి కదా. దేనికి చూపిస్తారు చెప్పమనండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, 1 సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు ఏ ఉత్సవాలు జరుపుకునే పరిస్థితుల్లో మాత్రం లేదు, నిరాశాజనకంగా ఉంది. అది వాళ్ళు పరిశీలన చేసుకోవడం అవసరం. ఈరోజు పత్రికల్లో ఒక హెడ్డింగ్ చూశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వరంగల్లో మాట్లాడుతూ కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను అని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే కేసీఆర్ పార్టీని మళ్ళీ అధికారంలో రానివ్వను అనే అర్థంలో ఆయన మాట్లాడాడు. సంతోషం. కేసీఆర్ మళ్ళీ రావాలని ఎవరు కోరుకోవట్లేదు, మేము అసలు కోరుకోవట్లేదు. కేసీఆర్ పరిపాలన రావాలని కూడా మళ్ళీ కోరుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి మాత్రం సిపిఎం పార్టీ తరఫున సలహా ఏంటంటే, కేసీఆర్ని రానివద్దన్నా, అధికారం మళ్ళీ చేతుల్లోంచి పోకూడదన్నా, ఉపన్యాసాలు దంచితే ఆ పరిణామం రాదు. వాస్తవ కార్యాచరణలో తెలంగాణ ప్రజలందరికీ, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు, మహిళలు, విద్యార్థులు, యువకులు వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాలు సక్రమంగా నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసం చూరగొంటే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మా ఓటిగాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఇలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కానీ చాలా విషయాల్లో మళ్ళీ మర్చిపోతున్న కేసీఆర్ను గుర్తు చేసేట్టుగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనే దారితీస్తోంది. దాన్ని గమనించాలి. ఆయన సలహాదారులు ఎవరు, ఆయన ఉపన్యాసాలు రాసిస్తున్నది ఎవరో తెలియదు. గతంలో ఫార్మాసిటీ పేరుతో ఇబ్రహీంపట్నం ఏరియాలో 13,000 ఎకరాల భూములు సేకరించినప్పుడు రైతులంతా గగ్గోలు పెట్టారు. వాళ్ళు బతుకు తెరువుగాన భూములు కాజేస్తున్నారని, లేదు ఒకవేళ తప్పనిసరి భూములు తీసుకుంటే కూడా 2013లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ఎన్నో పోరాటాలు జరిగినాయి. అక్కడ మా పార్టీ కూడా అనేక పోరాటాలు చేసింది. నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను. సరే, కొద్దిగా ఎక్కువ రేట్లు ఇచ్చారు, 13,000 ఎకరాలు సేకరించారు. ఇప్పుడు ఆ ఫార్మాసిటీని పక్కన పెట్టేశారు. రైతులకు చెప్పారు, మీ ఫార్మాసిటీ నిర్మించబోవట్లేదు, అక్కడ రైతులకి వాపసు ఇస్తామన్నారు ఎన్నికల్లో ప్రసంగాలు. పోనీ ఆ పని చేయలేదు. ఫార్మాసిటీని అయితే అక్కడ ఆపేస్తున్నారు, రైతుల భూములు మాత్రం ఇవ్వట్లేదు. దాంట్లో 4th సిటీ పెట్టి అది కూడా విదేశాల నుంచి పెద్ద పెట్టుబడిదారులు కంపెనీలు తెచ్చి ఆ భూములన్నీ వాళ్ళ కట్టబెట్టాలనే పని చేస్తున్నారు. ఇది నేను చెప్తుంది కదా, ముఖ్యమంత్రి గారు మంత్రులే స్వయంగా ప్రకటనలు చేస్తున్నారు. ఎవరి విదేశస్తులు, ఏ విదేశీ కంపెనీలు, అవి ఎందుకు రావాలి, దీనికి ఎక్కడ వివరణ లేదు. అక్కడ రద్దు చేసిన ఫార్మాసిటీని ఇప్పుడు మళ్ళీ లగచర్లో, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో లగచర్ల, ఇంకా కొన్ని తండాలు,
అనేక మంది పేదలు గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో 5-6 గ్రామాలకు సంబంధించి 1375 ఎకరాల భూమిని సేకరించడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అందులో 600 ఎకరాల భూములు గవర్నమెంట్, మిగతా అన్ని రైతులు పట్టారు. మొన్న కలెక్టర్ గారు ఇతర అధికారులు రైతుల అభిప్రాయాలు సేకరించడానికి కాదు, భూములు ఆడుకోవడానికి వాళ్ళు పోయింది. అభిప్రాయాలు సేకరించడానికి అయితే నోటిఫికేషన్ ఇవ్వకముందే రైతులతో మీటింగ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ ఇచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఫలానా సర్వే నెంబర్లు, ఫలానా రైతుల భూములు ఫార్మాసిటీ కింద ఎక్వైర్ చేస్తుంది ప్రభుత్వం అని స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి రైతుల ఆందోళన మొదలైంది. అధికారులు ఊళ్ళోకి వస్తున్నారంటే అది నిగదీయాలి, మా భూములు తీసుకోవడానికి లేదు. ఇది గవర్నమెంట్ యొక్క జీవోలు కూడా వ్యతిరేకం. స్పష్టంగా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూములు ఉంటాయో వాటిని తీసుకోవాలి, ప్రాజెక్టులకు కానీ లేదా ఫ్యాక్టరీలకు కానీ ఇతర గవర్నమెంట్ అవసరాలకు కానీ. ఈ నిబంధన తొంగలో దక్కారు. ఇప్పుడు తీసుకుంటున్న భూములు సుక్షేత్రమైనటువంటి భూములు, 2 పంటలు పండే భూములు. అవి వేస్ట్ ల్యాండ్ చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, అక్కడ పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు. పైగా ఫార్మాసిటీ అంటే పంట పండుతుంది, పంట పండట్లేదనే క్రైటీరియా కాదు, ఇంకొకటి కూడా ఉంది, ప్రజలకు నష్టం జరగకూడదు ఆరోగ్యానికి. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫార్మా కంపెనీల గొడవ చూస్తున్నాం. మూసీ నది కాలుష్యం అన్నారు. కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది? మూసీ నదులు కట్టిన ఇళ్లలోంచి వచ్చిన మురికి నీళ్లతో కాలుష్యం కాదు అది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫార్మా కంపెనీల యొక్క విష పదార్థాల యొక్క కలయిక మూసీలో జరుగుతుంది. అది మూసీ ప్రక్షాళన. ఇవాళ నల్గొండ జిల్లాలో, భువనగిరి జిల్లాలో కాళ్ళు వంకర పుడుతున్నారు, లేదంటే అందులో చేపలు చచ్చిపోతున్నాయి అంటే, పంటలు విషపూరితం అవుతున్నాయి అంటే కారణం అది. దాన్ని కంట్రోల్ చేసే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఫార్మాసిటీ ఇక్కడ పెట్టేప్పుడు ఆ చుట్టూ ఉన్న జనావాసాలు ఏంటి, వాటికి జరిగే నష్టం ఏంటి, విష పదార్థాల వల్ల జరిగే కాలుష్యం ఏంటి, ఈ పరిస్థితిని మదింపు వేసే నిపుణుల రిపోర్టు కానీ, దాని పట్ల ప్రజాభిప్రాయం కానీ ఏమీ లేకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయానికి వచ్చింది, నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది అన్యాయం. నిరసన తెలిపిన రైతులకు ఏం చేయాలి? సామరస్యంగా పరిష్కారం చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? కలెక్టర్ మీద దాడి చేశారని, అధికారులని రాళ్ళేశారని కావచ్చు, నిజమే, దాన్ని ఖండిస్తాం మేము. ఎవరు అట్లాంటి పని చేయకూడదు. రైతులు వాళ్ళ ధర్మాగ్రహం, నిరసన తెలియజేయాలి తప్ప అధికారులపై, అధికారులు ఎవరు? గవర్నమెంట్ ఆర్డర్లు అమలు చేసేవాళ్ళు, వాళ్ళు చేసిన తప్పే ఉంది. ఆ విధంగా దురుసుగా ప్రవర్తించడం చాలా తప్పు. దాన్ని మనం ఖండిస్తూ ఎవరైనా ఎక్సెస్ చేసిన వాళ్ళని కేసు పెట్టడానికి కూడా అభ్యంతరం లేదు. కానీ గవర్నమెంట్ చేస్తున్నది అంతకంటే పెద్ద తప్పు. ఇప్పుడు కక్ష కూడినట్టుగా ఒక 5-6 గ్రామాలకు ముళ్ళ కంచెలు వేసేసి ఎవరిని లోపలికి కొనివ్వకుండా, ఎవరిని పరామర్శించకుండా, అనేక 100 మందిని అరెస్ట్ చేసి మగ పురుగు లేకుండా కేవలం ఆడవాళ్ళు పిల్లలు మాత్రమే ఊళ్ళో ఉన్న పరిస్థితి, అంత భయానకమైన వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఏంటి? మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, 6 గ్యారంటీలు అని చెప్పాము మేము. 6 గ్యారంటీలు కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు 7వ గ్యారంటీ అని చెప్పాడు. 7వ గ్యారంటీ ఏంటి? ప్రజాస్వామ్య పునరుద్ధరణ. సెక్రటేరియట్ చుట్టూ వేసినటువంటి, ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ వేసిన ముళ్ళ కంచెనంతా తీసేశారు. మీరందరూ పత్రికల వాళ్ళంతా పెద్ద పెద్ద ఫోటోలు వేశారు, టీవీలో చూపించారు ముళ్ళ కంచెలు తీసేస్తున్న బుల్డోజర్లన్నీ. మేము కూడా సంతోషించాం, అభినందిస్తూ ప్రకటన కూడా చేశాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఏది ప్రజాస్వామ్యం? ఈ ఫార్మాసిటీ గురించి అఖిలపక్ష పార్టీలు పిలిచావా? రైతులను అంతకుముందు పిలిచావా? నోటిఫికేషన్ కట్టే ముందు మూసీ ప్రాజెక్టు గురించి ఎంతమందితో చర్చించావు? హైడ్రా ప్రాజెక్టు గురించి ఎన్ని పార్టీలతో మాట్లాడావు? జీవన్ గ్రూప్ 1 పోస్టుల గురించి మాకు అన్యాయం జరుగుతున్న ఎస్సీ ఎస్టీ పిల్లలంతా రోడ్డు మీదకి ఎక్కితే ఎంతమందో ఆ పిల్లలతో మాట్లాడారు, చర్చించారు? దామగుండం ప్రాజెక్ట్ అనే పేరుతోటి 12 లక్షల చెట్లు నరికేసే ప్రాజెక్ట్ తీస్తుంటే దాని గురించి ఎన్ని పార్టీలతో మాట్లాడారు? ఆ ప్రాంతాలను గిరిజనులతో మాట్లాడారా? ఈ రకంగా ఎన్నైనా చెప్పచ్చు. ముఖ్యమైన ప్రజా సమస్యలు వేటిల్లో కూడా ప్రజలతో సంప్రదించకుండా, పార్టీలతో సంప్రదించకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కేసీఆర్ని మీరు మరిపించట్లేదు. కేసీఆర్ మొక్క రాకుండా చేయాలంటే కేసీఆర్ పరిపాలనని ద్వేషించిన ప్రజలు మీకు ఓటేశారు. ద్వేషించడం ఎందుకు? మీ మాత్రం రోడ్డు వేయలేదని కాదు, మీ మాత్రం బిల్డింగ్ కట్టలేదు కానీ, కొన్ని సంక్షేమ పథకాలు ఆ ప్రభుత్వం కూడా చేయలేదని కాదు. కేసీఆర్ యొక్క అప్రజాస్వామిక చర్యలు, అహంకారపూరితమైనటువంటి ధోరణి, కుటుంబ పరిపాలన చూసి అసహించుకొని నీకు ఓటేశారు.
మళ్ళీ నువ్వు అదే అహంకారపూరితమైన ధోరణి ప్రజాస్వామ్యం లేకుండా చేస్తే దీని గురించి అంత దుర్మార్గం చేసిన కేసీఆర్ ప్రభుత్వం కూడా నీ గురించి మాట్లాడగలిగే స్వేచ్ఛ వాళ్ళకి వచ్చింది. కేటీఆర్ రోజు మాట్లాడుతున్నాడు ఇవాళ. కేటీఆర్ ఏమంటున్నాడు, భూములు లాక్కోవడం ఏంటి రైతుల్లో అంటున్నాడు. అసలు ఆయన ఎంత శుద్ధపూస అయిపోయాడు ఇప్పుడు. ఎవరి కేటీఆర్, ఎవరి కేసీఆర్, వీళ్ళందరూ మల్లన సాగర్లో భూములు లాక్కున్నాడు కదా. ఆ భూములు లాక్కుంటుంటే వ్యతిరేకించిన మమ్మల్ని అందరినీ తరిమి కొట్టినోడు కదా ఈ కేసీఆర్ వాళ్ళు, కేటీఆర్ వాళ్ళు. 2013 చట్టాన్ని అమలు జరపాలి, నష్టపరిహారం ఇవ్వాలని మేము చెప్తుంటే కాదు అని చెప్పి కుట్రపూరితంగా అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరణ చేస్తూ రాష్ట్ర స్థాయిలో 2016లో చట్టం తీసుకొచ్చారు. భూసేకరణలో ఉన్న కఠిన నిబంధనలను నీరుగారుస్తూ అట్లాంటి రైతు వ్యతిరేక ధోరణి భూముల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో అనుసరించిన కేసీఆర్ ప్రభుత్వం, దానికి నాయకుడిగా ఉన్న కేటీఆర్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నాడు. రోజు మీరు హెడ్డింగ్లు పెట్టగలిగేంత ప్రచారం వస్తుంది దానికి కారణం మీరు అవకాశం ఇచ్చింది ఎవరు? ఓడిపోగానే ఒక 6 నెలల పాటు ముసుగుదాన్ని పడుకున్నటువంటి కేసీఆర్ని లేదా బీఆర్ఎస్ పార్టీని నువ్వు తన్ని లేపి మీది చేసుకుంటున్నావు. ఇప్పుడు ఈ పాపం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. నీ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఇంకోటి మీద ప్రేమతోటి చెప్పే మాట కాదు ఇది. ఈయన రైతుల గురించి ఏం మాట్లాడినా, ఆ రైతుల గురించి ఏం మాట్లాడినా ఇద్దరు దొంగలే, ఇద్దరు రైతులకు వ్యతిరేకమే. రైతుల భూములు లాక్కోవడంలో అందరూ ఒకటే. అదానీలు, అంబానీలు, పరిశ్రమల యజమానులు, సిమెంట్ ఫ్యాక్టరీల వాళ్ళు ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్నా, ఎక్కడ భూమి లాక్కోదలుచుకున్నా గవర్నమెంట్ అండతోటి, గవర్నమెంట్ చట్టాల అండతోటి భూములు లాక్కుంటున్నారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నష్టపరిహారాలు కూడా ఇవ్వట్లేదు. ఎప్పుడు ఎవడు అధికారంలో ఉన్నా చేసే పని అదే. కానీ వీడు దొంగని వాడు దొంగని వీడు మాట్లాడుతున్నారు తప్ప ఇద్దరు కలిసి రైతులను దొంగలు చేస్తున్నారు. రైతులు తప్పుడు వాళ్ళని కేసులు పెడుతున్నారు. కేసీఆర్ ఎన్ని మాట్లాడుతున్న వాళ్ళు కేసీఆర్ మీద కేసులు పెట్టారు. వీళ్ళు గవర్నమెంట్లో కేటీఆర్ మీద కేసులు పెట్టారు. అరెస్ట్ అని బాంబులు వెలుస్తున్నారు. ఎందుకు వేల్చంటే బాంబులు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి మీద కేసే ఉంది, చాలా కాలం నుంచి పెండింగ్ కేసు ఉంది. వాళ్ళు కూడా అరెస్ట్ చేయరు ఆయన్ని. వీళ్ళు అరెస్ట్ చేయరు, వీళ్ళు వాళ్ళు అరెస్ట్ చేయరు. వాళ్ళు అరెస్ట్ చేసింది, వీళ్ళు అరెస్ట్ చేసింది రైతుల్ని. ఇప్పుడైనా రైతులను అరెస్ట్ చేశారు. ఎవరు దొంగలు? అందుకని సిపిఎం పార్టీ స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం రాజకీయంగా ఈ దేశానికి ప్రధాన శత్రువుగా ఉన్న బీజేపీ, దాని మతోన్మాదము, దాని ఫాసిస్ట్ లక్షణాలు ఉన్న ఎజెండా, దీన్ని వ్యతిరేకించే దానికోసం ఇలాంటి లోపాలు, ప్రజా వ్యతిరేకతలు ఉన్న కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలను మేము సమర్థించడానికి కొన్ని సందర్భాల్లో, ఎన్నికల సందర్భాల్లో వాళ్ళు ఓడించడానికి పూనుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ భవిష్యత్తులో అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు అది ఆలోచిస్తాం. కానీ అది కాకుండా మిగతా సందర్భాల్లో ప్రతి క్షణం మేము రైతుల గురించి ఆలోచిస్తాం, ప్రజల గురించి ఆలోచిస్తాం, తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచిస్తాం. అందుకే ఇప్పుడు ఇవాళ జరుగుతున్న అన్ని సమస్యల్లో చాలా స్పష్టమైన వైఖరి తీసుకుంటుంది సిపిఎం పార్టీ. రేపు ఉదయమే మేము లగచర్ల పర్యటనకు వెళ్తున్నాం. మేమే కాదు, మొత్తం వామపక్షాలతో సంప్రదించాం. సిపిఐ, సిపిఎం, ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఇంకొక న్యూ డెమోక్రసీ, ఎంఎల్ ప్రజాపంద, అట్లాగే ఎంసిపిఐ పార్టీ, ఇంకా అనేక లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు అందరం కలిసి రేపు లగచర్లు వెళ్తున్నాం. చివరికి ఎట్లా ఉందంటే పరిస్థితి, అక్కడ పరామర్శించడానికి పోయే పార్టీలు కూడా పోనివ్వట్లేదు. ఇప్పుడు చాలామంది అరెస్ట్ చేశారు. రైతులను అరెస్ట్ చేసిన దాంట్లో మళ్ళీ కాంగ్రెస్ ఎవరు, బీఆర్ఎస్ ఎవరు చూసి బీఆర్ఎస్ వాళ్ళు కేసు పెడుతున్నారని, కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెడుతున్నారని నడుస్తుంది చరిత్ర. ఎంతవరకు వాస్తవం మరి పరిశీలిస్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత విషయాలు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. అయ్యా, ఈ పొరపాటు జరుగుతున్నాయి, సరి చేసుకో, నువ్వు చిరకాలం పరిపాలించాలని మేము కోరుకుంటున్నాం, ఇప్పుడే దిగిపోవాలని మేము కోరుకోవట్లేదు, కేటీఆర్ కోరుకున్నట్టు, లేదు కేటీఆర్ పార్టీ నాశనం కావాలని నువ్వు కోరుకున్నట్టు, అది మీ ఇద్దరు చూసుకోండి. టికెట్ లేని సినిమా చూస్తున్నారు అందరు ప్రజలందరూ. రోజు మీరు మాట్లాడుకున్న బూతులు, లంగాలను ఒకడంటాడు, లఫంగులను ఒకడంటాడు, బడుద్దాయలని ఒకడంటాడు, సన్నాసులని ఇంకొకడంటాడు. ఇది ప్రజల్ని మాత్రం సన్నాసులు చేయకండి. మీరు కానీ సన్నాసులు కానీ, లఫంగులు కానీ, లంగాలు కానీ ప్రజల ఆలోచనలు, ప్రజల క్షేమం, మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చెప్పాలి. దానికోసం సిపిఎం నిలబడుతుంది, ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. ఇది ఒకటే లగచర్ల రేపు పర్యటనే కాదు, రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేకంగా ఎవరు ముందుకు వచ్చినా సరే తప్పనిసరిగా దానికి అండగా నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తాం. అక్కడ ఈ జిల్లాలో కూడా ఫ్యాక్టరీ సమస్యలు ఉన్నాయి. రంగన్న మాట్లాడతాడు.
వాటిల్లో కూడా ప్రత్యక్ష కార్యాచరణకు సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘాలతో ముందుకెళ్తుంది. ప్రజల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం నిలబడుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.